హలో స్టూడెంట్స్, జూనియర్ ఇంటర్మీడియట్ ఫిజిక్స్ లో భాగంగా యూనిట్ అండ్ డైమెన్షన్స్ లో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ మీద ఒక ప్రాబ్లం సాల్వ్ చేద్దాము. ఇక్కడ మనకి ఈ ప్రాబ్లం లో రెండు లెంగ్త్స్ ఇచ్చాడమ్మా. L1 ఈజ్ ఈక్వల్ టు 12.132 సెంటీమీటర్స్ ఇచ్చాడు, అలాగే L2 ఈజ్ ఈక్వల్ టు 12.4 సెంటీమీటర్స్ ఇచ్చాడు. అయితే ఇక్కడ ఏం అడుగుతున్నాడంటే టూ స్టిక్స్ ఆర్ ప్లేస్డ్ ఎండ్ టు ఎండ్, అంటే L1 ప్లస్ L2 కావాలి వాళ్ళకి, అంటే L2 ప్లస్ L1 అనుకుందాం కావాలి. అండ్ ఇఫ్ టూ స్టిక్స్ ఆర్ ప్లేస్డ్ సైడ్ బై సైడ్ డిఫరెన్స్ అంటే L2 మైనస్ L1 కావాలమ్మా. అయితే ఇక్కడ మనం డైరెక్ట్ గా L2 మైనస్ L1 L2 ప్లస్ L1 చేయొచ్చు. బట్ ఇక్కడ మనం ఏం చేయాలంటే సిగ్నిఫికెంట్ రూల్ వాడాలి. సిగ్నిఫికెంట్ రూల్ ఏంటంటే ఇక్కడ మనకి రెండిట్లో ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత మనకి ఇక్కడ 3 నెంబర్స్ ఉన్నాయి సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత L2 లో 1 సిగ్నిఫికెంట్ ఫిగరే ఉంది. సో కాబట్టి టోటల్ ఆన్సర్ లో అంటే L2 ప్లస్ L1 లో అయినా L2 మైనస్ L1 లో అయినా మనకి ఓన్లీ 1 సిగ్నిఫికెంట్ ఫిగర్ ఉండాలి. అది ఇక్కడ రూల్. డెసిమల్ తర్వాత ఓన్లీ 1 సిగ్నిఫికెంట్ ఫిగర్ ఆఫ్టర్ డెసిమల్ పాయింట్. ఆఫ్టర్ డెసిమల్ పాయింట్ అంటే డెసిమల్ పాయింట్ తర్వాత ఒకే సిగ్నిఫికెంట్ ఫిగర్ ఉండాలి. సో అందుకని మనం ఫస్ట్ L1 ప్లస్ L2 చేద్దాము, తర్వాత L2 మైనస్ L1 చేద్దాం. సో L2 ప్లస్ L1 చేస్తే మనకి ఏమవుతుంది 12.4 ప్లస్ 12.132 అవుతుంది. సో దీన్ని మనం కనుక సాల్వ్ చేస్తే 12.532 అవుతుంది. కానీ మన రూల్ ప్రకారము మనము పాయింట్ డెసిమల్ పాయింట్ తర్వాత ఒక్క నెంబరే మనకి సిగ్నిఫికెంట్ ఫిగర్ ఉండాలి. ఇక్కడ చూడండి 2 లెస్ దాన్ 5 ఉంది, తర్వాత 3 కూడా లెస్ దాన్ 5 ఉంది. కాబట్టి దీని అప్రాక్సిమేట్ వాల్యూ సిగ్నిఫికెంట్ ఫిగర్ వాల్యూ ఎంత అవుతుందంటే 12.5 అవుతుంది. నెక్స్ట్ L2 మైనస్ L1 చూద్దాం. L2 మైనస్ L1 చూస్తే 12 మైనస్ 12 0 అయిపోతుంది. ఇక్కడ 4 లోంచి మనం ఏం చేస్తున్నాము 0.332 అమ్మ. ఇక్కడ కూడా ఇవి రెండు 5 కంటే తక్కువ ఉన్నాయి కాబట్టి దీని సిగ్నిఫికెంట్ ఫిగర్ వాల్యూ డెసిమల్ పాయింట్ తర్వాత ఒకటి కాబట్టి L2 మైనస్ L1 ఎంత అవుతుంది 0.3 అవుతుంది. సో ఈ విధంగా ఇక్కడ మనకి రెండు నెంబర్స్ ఇచ్చాడు కాబట్టి రెండు నెంబర్స్ లో ఒక నెంబర్ డెసిమల్ పాయింట్ తర్వాత ఒకటే సిగ్నిఫికెంట్ ఫిగర్ ఉంది కాబట్టి టోటల్ ఆన్సర్ లో కూడా ఒక్క సిగ్నిఫికెంట్ ఫిగరే డెసిమల్ పాయింట్ తర్వాత ఉండాలి. ఆ విధంగా యాడ్ చేసినప్పుడు 12.5, సబ్ట్రాక్ట్ చేసినప్పుడు 0.3 వస్తుంది.